చిన్న ప్రార్థనతో దేవుని యొక్క మాటలు వినడానికి మనందరినీ సిద్ధపడదాం. ప్రేమ కలిగిన పరలోకముందున్న కన్న తండ్రి, దేవా, తండ్రి అనడానికి కూడా ఎగ్గు తెలియని అల్పులమైన మాయడల మీ అపురూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ ఈ చక్కటి సమయాన్ని మీ సన్నిధానమునకు చేరి మిమ్మల్ని స్తుతించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు మీకే చెల్లించున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయంలో ఇప్పటి వరకు మీ నామమును గణపరుచుకుని ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి విలువైన మీ మాటల కోసం ఆశతో మీ అందరం ఎదురు చూచుండగా తండ్రి, మా అందరితో మీరే మాట్లాడండి, విలువైన సంగతులను మాకు తెలియజెప్పండి. మా జీవిత యాత్రలో దేవా, మా యొక్క స్థితిని మీరు ఎలాంటి పరిస్థితుల్లో కోరుకుంటున్నారో తండ్రి, మేము దాన్ని తెలుసుకొని మీకు అనుకూలంగా, మీ ఆలోచనకు అనుకూలంగా జీవించే భాగ్యమును మీ మాటలు వింటున్న మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని ఆశిస్తూ ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకునుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి పరమ తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని యొక్క మాటలను ఆసక్తితో ఆలకిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. సమయంలో దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా దేవుని మాటలను వినడానికి మనందరం సిద్ధపడాలి. హృదయపూర్వకంగా దేవుని మాటలను మనసులో దాచుకునే విధానంగా మనము దేవుని మాటలను ఆలకించాలి. కాబట్టి మన అందరం ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుడు మాట్లాడుతున్న వేళ మన అవయవాలన్నీ వాక్యము మీద కేంద్రీకృతమై ఉండాలి. వాక్యము దగ్గర మీ అవయవాలని కేంద్రీకృతం చేయాలి. మనిషి ఎక్కడుండి మనసుని ఎక్కడో పెట్టుకోకూడదు. మనిషి ఇక్కడే ఉండాలి, మనసు కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడే మనం వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నో విషయాలను తన పిల్లలైన మనకు తెలియపరుస్తూనే వచ్చాడు. మనలో విశ్వాసము వృద్ధి అవ్వాలని, వినుట వలన విశ్వాసం కలుగుతుందని, కలుగుతున్న ఈ విశ్వాసము నిరంతరం మనలో వృద్ధిలోనికి రావాలని, నిరంతరం వృద్ధిలోనికి వెళ్తున్న ఈ విశ్వాసమును రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చూసి మనలను పరలోకానికి తీసుకెళ్ళాలని దేవుడు ప్రతినిత్యము విశ్వాసము కలిగించే వాక్యమును వినిపిస్తున్నాడు. వింటున్నారా మీరు? వినిపిస్తున్నాడు. అలా వినిపిస్తున్న ఈ క్రమములో ఈరోజు మనకు తెలియపరుస్తున్న ఒక మంచి అమూల్యమైన ఒక అంశాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఈ అంశము దానికి పెట్టబడిన పేరేమిటంటే, మనిషి నీవు ఏ పాటి వాడవు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనిషి నీవు ఏ పాటి వాడవు. ఏదో ఒకసారి నాతో కలిసి చెప్పండి మీరందరూ. ఓ మనిషి నీవు ఏ పాటి వాడవు. ఈ ప్రశ్న అడిగింది ఎవరు అనుకున్నారు? నేను కాదు. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గారి మాటలకు వెళ్ళి, యోబు గారు రాసిన అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒక్కసారి చదివితే, యోబు గారి మాటలే మనల్ని ప్రశ్నిస్తున్నాయి. ఏంటి అంటే, మనుష్యుడు ఏ పాటి వాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోబు గారి మాటను మీరు చదువుతున్న మీ మాట మీద మీ దృష్టిని నిలిపి ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆయన ఏమంటున్నాడంటే, మనుష్యుడు ఏ పాటి వాడు. మన సబ్జెక్ట్ కూడా, మన అంశం కూడా చెప్పండి ఒకసారి. మనిషి నీవు ఏ పాటి వాడవు. ఈ అంశము రావడానికి కారణం యోబు గారు ఆయన మాట ఏమంటున్నాడు? మనుషుడు ఏ పాటి వాడు, అతని నీవు గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా అని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమని? ఓ మనుషుడా, నీవు ఏ పాటి వాడవని.
నన్ను అడుగుతున్న ఈ ప్రశ్నకు మన సమాధానం ఏమై ఉంది? బైబిల్ అడుగుతుంది ఈరోజు. యోబు అనే ఒక భక్తుని ద్వారా బైబిల్ ఏమని ప్రశ్నిస్తుందంటే, ఓ మనిషి, నీవు ఏ పార్టీ వాడవు అంటుంది. మీ సమాధానం ఏంటి? అలాగనే కీర్తనకారుడు కూడా ఈ మాటను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న ఒక చక్కని మాటను, ఒక ప్రశ్నార్థకమైన మాటను మనం చదవగలిగితే 144వ కీర్తన 3వ వచనాన్ని చూడండి. 144వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పార్టీ వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు, చూడండి మరలా అంటున్నాడు, మనుషులు ఏ పార్టీ వారు అంటున్నాడు. చూడండి, ఇందాక యోబు గారు అడిగిన ప్రశ్నను, ఇప్పుడు ఈ దావీదు గారు అడుగుతున్న ప్రశ్నను మనం చదువుతున్నాం. ఏమంటున్నాడు? యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పార్టీ వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పార్టీ వారని ప్రశ్నిస్తుందంటే ఈ ప్రశ్నలో ఏదో గొప్ప సమాధానాలే దాగి ఉన్నాయన్నమాట. బైబిల్ ఒకే మాటను ఒక్కసారి చెబితే చాలా గొప్ప. మీకు అర్థమవుతుందా? బైబిల్లో దేవుడు ఒక మాటను ఒక్కసారి చెబితేనే చాలా గొప్ప. కానీ ఒకే మాటను పదే సార్లు చెబుతున్నాడంటే దానిలో ఏదో ఒక గొప్ప విషయం దాగి ఉన్నదని మనము గ్రహించాలి. ఎన్నిసార్లు చదువుకున్నామండి ఈ ప్రశ్నను? 2 సార్లు చదివాం. మనందరికీ సుపరిచితమైన వచనమే. ఆ మాటను కూడా మీరు చూడగలిగితే 3వ వచనంగా 3వ మాటగా ఇగో ఈ దావీదు గారి 8వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఇదే ప్రశ్నను సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు. చూడండి, 8వ కీర్తన 3-4 వచనాలు మనం చదవగలిగితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు అంటున్నాడు. చూడండి, ఎన్నిసార్లు చదివాం ఇదే మాటను? 3 సార్లు చదివాం. ఒక్క మాటను ఒక్కసారి చెప్తేనే గొప్ప అంటుంటే ఒకే మాటను పలుసార్లు చెప్పారు. ఇప్పటికే మనం 3 సార్లు చదివాం కదా. ఎన్నిసార్లు అడుగుతున్నాడంటే ఏంటి ఈ మాటలో, ఈ ప్రశ్నలో దాగిన గొప్పతనం? ఇప్పుడు మిమ్మల్ని అడిగింది కదా బైబుల్, మీ నుంచి వచ్చే సమాధానం ఏంటో చెప్పండి. మనుషుడా, నీవు ఏ పార్టీ వాడవని బైబిల్ని ప్రశ్నిస్తుంది. బైబిల్ని ప్రశ్నిస్తుంటే బైబిల్కి నీవిచ్చే సమాధానం ఏంటి? బైబిల్ అంటే దేవుడు ప్రశ్నిస్తున్నాడు అనుకోండి. మిమ్మల్ని కలగజేసిన, మనల్ని కలగజేసిన దేవుడు అంటున్నాడు, మనుషుడా నీవే పార్టీ వాడు అంటున్నాడు కదా. మన సమాధానం ఏంటి? మీరు చెప్పండి, ఒక్క సమాధానం చెప్పండి. మీ నుంచి ఒక సమాధానం వినాలని నేను ఆశపడుతున్నా. మనుషుడా నీవే పార్టీ వాడు అన్నాడు కదా దేవుడు. దానికి మీ సమాధానం ఏంటి? దేవుడా నేను ఇలాంటి వాడనయ్యా, దేవుడా నేను ఇలాంటి వాడనయ్యా, నేను ఈ పార్టీ వాడినయ్యా అని ఒక్క సమాధానం మీ నుంచి చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం కదా, ఎన్నోసార్లు విన్న మాటలే కదా ఇవి. ఒక్క సమాధానం చెప్పండి ఎవరైనా. మనుషుడా నీవే పార్టీ వాడవని దేవుడు ప్రశ్నించాడు కదా, దానికి మన సమాధానం ఏంటి చెప్పగలరమా? అయితే బైబిల్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ప్రశ్నించిన బైబిల్ ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. బైబిల్లో ఎక్కడైనా ప్రశ్న ఎదురైందంటే దానికి సమాధానం బైబిలే చెప్తుంది. బైబిల్ ప్రశ్నిస్తే ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్ ప్రశ్నించింది కాబట్టి ఇప్పుడు బైబిల్ ఇస్తున్న సమాధానాలు మనం నేర్చుకుందాం. ఏ ప్రశ్న ఇచ్చింది బైబిల్? మన ముందు ప్రశ్న ఉంచింది కదా ఈరోజు. ఏం ప్రశ్న అది? మనుషుడా నీవే పార్టీ వాడవని. మా వల్ల కావట్లేదు, మాకు ఈ సమాధానం తెలియదు, నీవే దీనికి సమాధానం చెప్పని బైబిల్ దగ్గరికి వెళ్ళి అడిగితే బైబిల్ చెప్పే సమాధానాలు మనం చూడగలిగితే, మనుషుడు ఏ పార్టీ వాడంటే మనుషుడు మన్ను అంటుంది. మనుషుడు ఎవరంట? మనుషుడా నీవే పార్టీ వాడవని బైబిల్ వేసిన ప్రశ్నను మనము ఆలోచిస్తూ బైబిల్నే సమాధానం అడిగామనుకోండి, బైబిల్ చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? నీవు మన్ను అంటుంది. ఏ పార్టీ వాడవు అంటే నీవు మంటి వాడవు అంటుంది. ఏమంటుంది? నీవు మంటి వాడవు. ఎక్కడ ఉంటుంది అనుకున్నారు ఈ మాట? 103వ కీర్తన. మనం ఎన్నోసార్లు చదువుకున్న కీర్తన. 103వ కీర్తన అనగానే బైబిల్ తెరవకుండానే చదివేసి చెప్పగలిగిన మాటలు మనకు నోటెడ్ అయిపోయినాయి. ఆ కీర్తనలో ఏమని సెలవిస్తున్నాడంటే 103వ కీర్తన 14వ వచనం చదవండి.
కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అంటున్నాడు. చూడండి, అర్థమవుతుందండి? మనము అనగా మనుషులమైన మనము నిర్మింపబడ్డాం కదా. చూడండి, మనమందరము ఎవరి ద్వారా నిర్మింపబడ్డామంటే దేవుని ద్వారా నిర్మింపబడ్డాం. అందుకని ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఎవరు అంటే మనల్ని సృజించిన దేవుడు మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే, మనుషుడా నీవు మన్ను అంటున్నాడు. మనుషుడు ఎవరంట? మన్ను. ఏ పాటి వాడు అని దేవుడు ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటో తెలుసా? నాలో ఏ యోగ్యత ఉన్నదయ్యా, నేనెవరిని? మన్నుని. ఎందుకంటే నీ వాక్యము నాకు బోధించింది, మనుషులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఈ మనుషులందరూ మంటివారని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు. కాబట్టి నేను ఏ పాటి వాడని నీవు నన్ను అడిగితే నేను మన్నునని నేను సమాధానం చెప్పాలి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో దేవాది దేవుడే మట్టిని తీసి తయారు చేసిన దేవుడే, నిర్మించిన దేవుడే సెలవిస్తున్నాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే దేవుడు మాట్లాడుతూ, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. ఇక చూడండి, దేవుడే చెబుతున్నాడు, నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోవుదు అని చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఆదాముతో ఏమని చెబుతున్నాడు దేవుడు? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే. మనుషుడు ఏ పాటి వాడని దేవుడు ప్రశ్నిస్తుంటే, మనిషి యొక్క స్థితిని దేవుడు ప్రశ్నిస్తూ ఆలోచిస్తుంటే, దానికి తగిన సమాధానం దేవుడు చెబుతూ మనిషి మన్ను అంటున్నాడు. మనిషి ఎవరంటే ఇప్పుడు మన్ను. మన్నైన మనిషిని దేవాది దేవుడు కోరుకొని, ఈ మన్నైన మనిషికి యోగ్యత లేని ఈ మనిషికి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మహిమ లోకాన్ని ప్రసాదించాలని కోరుకున్నాడు. ఆ మాట అర్థమవుతుందా మీకు? మన్నైనా యోగ్యత లేని మనిషిని దేవుడు జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడని ప్రశ్నించిన మనిషిని తిరిగి నేలకు చేరి మన్నైపోయే మన్నుగా ఉండిన ఈ మనిషిని దేవుడు ఏమని కోరుకున్నాడంటే, మహిమ లోకానికి తీసుకెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందుకోసమే దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి బలియాగాన్ని చేయించాడు. పరలోకానికి మార్గముగా ఆయన నియమించాడు. మనమందరం పరలోకానికి చేరుకోవాలని ప్రతి సమయందును ఆయన గ్రంథం ద్వారా మనకు బోధిస్తున్నాడు. మట్టితో నిర్మింపబడిన మనకు మహిమలోకాన్ని ప్రసాదిస్తానని దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? మహిమలోకాన్ని ప్రసాదించడానికి మహోన్నతుడైన దేవుడు ఎదురు చూస్తుంటే, మన్నైన మనము, మరలా చెప్తున్నాను, మన్నైన మనము దేవునికి, మహోన్నతుడైన దేవునికి ఎంత అవకాశం ఇస్తున్నాం? అర్థమవుతుందా నా మాట? మన్నైన మనము మహోన్నతుడైన దేవునికి ఎంత అవకాశం ఇస్తున్నాం, ఎంత విలువిస్తున్నాం, ఆయన మాట చొప్పున నడుచుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మన్నుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు యోగ్యత లేదన్నాడు కదా దావీదు మహాభక్తుడు. అయినను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. 144వ కీర్తన లేదా 103వ కీర్తనలో మనం చదివాం కదా, మనము మంటి వారమని ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకు యోగ్యత లేకపోయినా మన జ్ఞాపకం చేసుకుని మహోన్నత స్థానంలో నిలబడిన ఆయన మహిమలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, మట్టైన మనము మహోన్నతుని జ్ఞాపకం చేసుకుని బ్రతకగలుగుతున్నామా? ఆయనకు లోబడి బ్రతకగలుగుతున్నామా? కేవలం దేవుడు గుర్తుకొచ్చినప్పుడే దైవ ఆరాధన మనం చేస్తున్నామా? ఆలోచిస్తున్నారా నా మాటను? దేవుడు ప్రతినిత్యం మనల్ని ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన్నైనా కానీ సరే
తన ప్రేమ చేత జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఆయన మహోన్నతుడు కదా, మంటి వారమైన మనము ఆయన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆలోచించాలి. ఈరోజు మనుషులు మన్నని దేవుడు చెబుతున్నాడు. మన్నైన మనుషులు దేవునికి ఎంత అవకాశం ఇస్తారో చెప్పండి. ఈరోజు మన మధ్యలో ఉంటున్న మనుషులు వారు మనందరం మన్నే కదా. మన్నైన ఈ మనుషులు దేవునికి ఎంత విలువిస్తున్నారు, మహోన్నతుడనే దేవునికి ఎంత అవకాశం ఇస్తున్నారంటే ఆయన దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని మనుషులు కనబడుతున్నారు. మహోన్నతుడనే దేవుని దగ్గరికి రావడానికి కూడా సమయం దొరకని స్థితిలో నిలిచిపోతున్నారు. దొరకని స్థితిలో నిలిచిపోతున్నారు. దేవుని దగ్గరికి ఎందుకు రాలేదంటే అది వచ్చింది ఇది వచ్చింది, ఆ సమయం లేదు ఈ సమయం కాలేదు అంటున్నారు అంతే. ప్రేమైన దేవుని పిల్లలారా, సమయం ఇస్తున్న దేవునికే మనం సమయం ఇవ్వకపోతే ఏంటి మన పరిస్థితి ఆలోచిస్తున్నారా? దేవుని యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళి మన మెదడును, మన మనస్సును, లేదా మన కళ్ళను, మన చెవులను, ప్రతిదాన్ని మనం దేవుని వాక్యం మీద కేంద్రీకృతం చేస్తే నిజంగా దేవుణ్ణి విడిచిపెట్టే ఒక్క క్షణం కూడా మన జీవితాల్లో ఉండదు, నిజంగా ఉండదు. ఎందుకంటే వాక్యం అంతా శక్తి కలిగినది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోవదు అని చెబుతున్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి మనం చదవగలిగితే దేవుడు మన గురించి, మన నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంటున్నాడు. చూడండి, యెషయా భక్తుని ద్వారా దేవుడు ఏమని మాట్లాడిస్తున్నాడంటే, యెహోవా నీవే మాకు తండ్రివి. దేవుడు ఎవరండి మనకే? తండ్రి. దేవా నీవే మాకు తండ్రివి, మేమెవరం అంటే నీవు చెప్పావు కదా మేము మన్నని. నిజంగా మేము జిగట మన్ను, మేము జిగట మన్నువు, మీరు మాకు కుమ్మరివాడవు, మీరే మాకు కుమ్మరివాడవు. కుమ్మరివాడంటే మనకందరికీ తెలుసు. ఏం చేస్తాడు కుమ్మరివాడు పని ఏంటంటే బంగారాన్ని తయారు చేస్తాడా? కుమ్మరివాడి పని ఏంటి? ఇల్లులు కడతాడా? కాదు, మట్టిని తీస్తాడు. మట్టితో ఒక చక్కని కొండను తయారు చేస్తాడు, మంటికి ఒక చక్కని రూపాన్ని తయారు చేస్తాడు. ఇది కుమ్మరివాని పని. ఇప్పుడు మంటిని తీశాడు, ఈ చక్కని ఆకారాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. నిజంగా తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఈ దేహం ఇలా నిర్మిపడడం అనేది చాలా ఆశ్చర్యం కదండి. ఈ బయటకు వచ్చిన తర్వాత నాకు 2 చేతులు కావాలని మనం తల్లి గర్భంలో నుంచి ఏదో ఒక రూపంగా వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు 2 చేతులు కావాలని 2 చేతులు ఎవరైనా నిర్మించుకున్నాం మనం? చెప్పండి. ఈరోజు ఈ ముఖంలో ఏదైనా మనకు నచ్చలేదు అనుకోండి, కలర్ బ్లాక్గా ఉన్నాం కదా, నల్లగా ఉన్నామని నలుపు నాకు నచ్చలేదని ఏం చేస్తున్నాం? ఈరోజు ఆ ఫేషియల్ అంటున్నాం, ఈ ఫేషియల్ అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం, అది తీసుకొచ్చున్నాం, ఇది తీసుకొచ్చున్నాం, తెల్లగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం వెళ్ళి బయట సమాజాన్ని చూస్తే బ్యూటీ పార్లర్ అనేది ఒకటి ఏర్పడింది కదా. ఏంటిది అది? అర్థమవుతుంది ఆ మాట? ఏంటిది అది? బ్యూటీ పార్లర్. అక్కడికి వెళ్తే ఏం జరిగిద్ది? అందంగా లేని మనల్ని బ్యూటీగా మార్చేస్తారు. ఇప్పుడు అందం లేదని బ్యూటీని తెచ్చుకోవడానికి బయటికి వెళ్తున్నాం కదా. ఈ అందం నాకు నచ్చలేదని, ఈ కలర్ నాకు నచ్చలేదని నలుపుని తెలుపు చేసుకోవడానికి బయటికి వెళ్ళి కష్టపడుతున్నాం కదా. ఇలాంటి ఆలోచనతో ఎప్పుడైనా మనం పుట్టినప్పుడు నచ్చలేదని బయటకు వచ్చిన తర్వాత నాకు 2 చేతులు కావాలని 2 చేతులు తెచ్చుకొని బిగించుకున్న వారా మనందరం? చెప్పండి, ఎవరైనా తెచ్చుకున్నా చేతులు? మనము లేదు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నాకు 2 కళ్ళు కావాలి, ఈ 2 కళ్ళు నాకుంటే నేను చూడడానికి వీలుంటుందని 2 కళ్ళు ఏమైనా తెచ్చుకున్నామా? ఎవరైనా తెచ్చుకోవాలా? కుమ్మరివాడైన మన తండ్రి ఆయన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా మనలందరినీ ఒక కుమ్మరి తన చేతిలో ఒక మట్టి పాత్ర తీసుకొని కొండగా ఎలా అయితే తయారు చేస్తాడో ఈ మానవ దేహాన్ని దేవుడు అలాగూ నిర్మించాడు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. నిజంగా నన్ను తయారు చేశాడంటే ఇటు రీతిలో నా కుమ్మరివాడు, నన్ను తయారు చేసిన వాడు దేవుడు. ఈరోజు మీకు ఈ రూపాన్ని ఇచ్చి మిమ్మల్ని ఎలా తయారు చేశాడంటే మిమ్మల్ని తయారు చేసిన వాడు దేవుడు. మనం ఏ అవయవాన్ని తెచ్చుకోవాలా? భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి ఈ యొక్క అందం కావాలని, ఇలాంటి రూపం కావాలని ఎవరని తెచ్చుకోవాలి? ఈ రూపాలను కానీ, ఈ యొక్క అందాలను కానీ, ఈ యొక్క అవయవాలను కానీ సమస్తమును దేవుడు ప్రసాదించి మట్టిని మనిషిగా మార్చి లోకానికి పంపించాడు. మొదటిగా మనం చూసాము, ఓ మనుష్యుడా నీవే పాటి వాడంటే దేవుడే సమాధానం చెబుతూ మనిషి
మన్ను, మనము మంటి వారము. రెండవదిగా చూస్తుంటే పేతురు గారు తన చక్కని మాటలను మనకు తెలియజేస్తూ మనుషుడు ఏ పాటి వాడు, మనిషి యొక్క స్థితి ఎలాంటిది అని ఆయన తెలియజేస్తున్నాడు అనేది మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. చూడండి, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 23-24 వచనాలు మనం చదవగలిగితే, లేదా 24 వచనాలు డైరెక్ట్ చదువు. సర్వశరీరులు, ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 24 వచనంలో దేవుడు పేతురు గారి ద్వారా మనిషి ఏ పార్టీ వాడో తెలియజేస్తున్నాడు. మనుషుడు ఏ పార్టీ వాడంటే ఇక్కడ అంటున్నాడు చూడండి పేతురు గారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటున్నాడు. చూడండి, దేవాది దేవుడు పేతురు గారి ద్వారా ఏమని తెలియజేస్తున్నాడంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మనుషుడు ఏ పాటి వాడని ప్రశ్నించిన దేవుడు మనిషిని గొప్ప స్థాయిలో చూపించవచ్చు కదా. బంగారం కదా మన దృష్టిలో విలువైనది. మనుష్యుడు ఏ పాటి వాడంటే ఇక్కడ పేతురు గారి ద్వారా సర్వ శరీరులు బంగారమును పోలిన వారని రాయించవచ్చుగా. అర్థమవుతుంది ఆ మాట మీకు? సర్వ శరీరులు బంగారమును పోలిన వారని రాయించవచ్చుగా. కానీ అలా రాయిస్తున్నాడంటే కాదు, దేవుడు బంగారమును గురించి చెప్పట్లా, దేని గురించి చెప్తున్నాడంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. గడ్డితో ఎందుకు పోల్చుతున్నాడంటే గడ్డి ఎంత బలం కలిగిందో మనకు తెలుసు. గట్టిగా ఎండేస్తే గడ్డి ఏమైపోద్ది? వాడిపోద్ది. గడ్డి దానికి శక్తిని చూస్తుంటే గడ్డి ఊరకని ఎండిపోతుంది. ఊరకని ఎండిపోయే గడ్డితో మనిషిని ఎందుకు పోలుస్తున్నట్టే మనిషి కూడా అంతే. ఈ భూమి మీదకి వచ్చిన మనిషి గడ్డి వలె ఉంటాడు. గడ్డి వలె ఎప్పుడు ఎండిపోతాడో ఎవరికి తెలియదు. ప్రతి వస్తువుకు వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది, కానీ మన జీవితాలకు గ్యారంటీ లేదు, ఏ వారంటీ లేదు. ఈరోజు మైక్ పట్టుకుని నేను మాట్లాడుతున్నా, రేపొద్దున నేను ఉంటానో లేనో తెలియదు. ఎవ్వరికి శాశ్వతంగా ఎంతకాలం జీవిస్తాం ఎవ్వరికీ తెలియదు. వస్తువుకు వారంటీ ఉంది కానీ మనిషికి వారంటీ లేదు. అందుకనే మనిషి మన్నని పోల్చాడు, మన్నుగా చూపించాడు. రెండవదిగా అంటున్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఈ యొక్క గడ్డిని కానీ గడ్డి పువ్వు స్థితి కానీ మీరు చూస్తే అవి ఎంత గొప్పవో తెలుసా మీకు? అవి ఎంతకాలం నిలబడతాయో తెలుసా? వాటి యొక్క కాలపరిమితి ఎంతో తెలుసా అని వాటి గురించి చెబుతూ గడ్డి ఎండును దాని పువ్వు కూడా రాలిపోవును అంటున్నాడు. కొన్ని పువ్వులను మనం చూస్తే ఎక్కువగా పైకి ఎదగకుండా కిందనే గడ్డిలో ఎదుగుతాయండి. ఉదయమున మంచు పట్టినప్పుడు చూస్తే చాలా చక్కగా అందమైనదే కనబడుతుంది. భలే అందంగా ఉందనిపిస్తుంది. ఆ మంచు కణాలు లేదా మంచు క్రమాన తగ్గుతూ ఉండి సూర్యుని యొక్క వేడిమి దాని మీద పడడం ప్రారంభించి సూర్యుని యొక్క వేడిమి కొద్దిగా అధికమైందనుకోండి, అందంగా ఉన్న ఆ యొక్క పువ్వు ఏమైపోతుందో తెలుసా? ఎండిపోతుంది. దాని కలర్ కనబడదు, అది కలర్ మాయమైపోతుంది, కలర్ మారిపోతుంది, దాని అందం దానిలో కనబడదు, ఎండిపోతుంది. అటువంటి ఎండిపోయే పువ్వుతో మనల్ని పోలుస్తున్నాడంటే మనము ఏ పాటి వారం అంటే ఊరకని ఎండిపోయే గడ్డి పువ్వు వంటి వారము అంటున్నాడు దేవుడు. ప్రశ్నిస్తున్న దేవుడు సమాధానం చెప్తున్నాడు. చూడండి, మనుషుడా నీవే పాటి వాడవంటే నువ్వు మన్నని చెప్పాడు దేవుడు. అలాగనే మనుషుడా నీవే పాటి వాడంటే ఇగో ఎంతలో కనబడుతూ సూర్యుని యొక్క వేడిమి రాగానే మాయమైపోయి ఎండిపోయే గడ్డి పువ్వు లాంటి వాడవు నీవని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని కోరుకొని మనల్ని నిలబెడుతూ దేవుడు మహిమలోకాన్ని మనకు ప్రసాదించాలని ఆశిస్తున్నాడంటే మనమంటే దేవునికి ఎంత ఇష్టమో ఆలోచించండి. నరుని జ్ఞాపకం చేసుకోవడానికి, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడిలో ఏ గది లేదు. ఎందుకంటే వాడు మన్ను. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంత గొప్పవాడంటే వాడికి ఏ గొప్పదనం లేదు. ఎందుకంటే వాడు
వాడిపోయే ఎండిపోయే గడ్డి లాంటి వాడు, గడ్డి పువ్వు లాంటి వాడు. అయినా కానీ దేవుడు వాడిని విడిచిపెట్టకుండా నిరంతరము నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలని తిరుగుతున్నాడు, వాడిని ప్రేమిస్తున్నాడు, వాడికి దేవుని మాటలు తెలియజేస్తున్నాడంటే దేవుడికి మనిషి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవాలి. మనలో యోగ్యత లేకపోయినా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ప్రేమ ఏమర్థమైందండి అసలు మనకి? ఆయన ప్రేమ మనకేం అర్థం అవ్వలేదు. కాబట్టి దేవుడు అంటే లెక్క లేకుండా పోతుంది. దేవుడు అంటే లెక్క ఉంటే మన జీవితాలు దేవునికి ఎంత గొప్పగా అంకితం అయిపోతాయో తెలుసా? ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఎవరి గురించి? ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. లేదా ప్రారంభానికి వెళ్తే అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారందరి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వారి భక్తులు అని వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వారు బ్రతికిన విధానంగా మనం బ్రతికితే మనం కూడా భక్తులం అవ్వా? చెప్పండి, మనం భక్తులం అవుతాం అవ్వా? వారి బ్రతికిన విధానంగా మనం బ్రతికితే, వారు దేవునికి లోబడిన విధానంగా మనం దేవునికి లోబడితే, వారిని చూసిన దేవుడు వారి గురించి చెప్పిన సాక్ష్యాన్ని మన గురించి చెప్తాడా చెప్పడా? దేవుడికి ఏ పక్షపాతం లేదు. ఎవరైతే దేవునికి అనుకూలంగా, ఎవరైతే దేవుడు మెచ్చుకునేలాగా బ్రతుకుతారో వారందరి గురించి దేవుడు సాక్ష్యాన్ని ఖచ్చితంగా చెబుతాడు. అబ్రహాం గారి గురించి సాక్ష్యం చెప్పిన దేవుడు ఈరోజు దేవునికి లోబడి బ్రతికితే మనల్ని చూసి కూడా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలడు, చెబుతాడు. నీ గురించి సాక్ష్యం చెప్పాలని, నిన్ను మెచ్చుకోవాలని, నిన్ను మహిమలోకంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలని, నీకు మహిమలోకాన్ని ప్రసాదించాలని దేవుడు నీకు ఏ యోగ్యత లేకపోయినా, నాకు ఏ యోగ్యత లేకపోయినా, మనకి ఏ యోగ్యత లేకపోయినా మన ఎంకాలే పరిగెడుతుండే దేవుని యొక్క విలువను తెలుసుకునే దేవునికి అవకాశం ఇచ్చేలాగా ఎందరున్నారో చెప్పండి. మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? ఏ పాటి వాడంటే ఎందుకు ఈ ప్రశ్న నీవు అడిగావు దావీదు గారు అని అడుగుతుంటే, ఎందుకు ఈ ప్రశ్న నువ్వు వేసావు యోబు గారు అని అడుగుతుంటే దేవుడు ఇస్తున్న సమాధానం ఎంత గొప్పగా ఉందో తెలుసా మీకు? మీరు తెలుసుకుంటే మీకు కూడా అనిపిస్తుంది, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడనని అంటారు, మీరు కూడా అంటున్నారు. ఇంతకీ దేవుని సమాధానం ఏంటంటే, దేవుడు సమాధానం చెబుతూ అంటున్నాడు, నీవు మొన్నే కదా అంటున్నాడు. నీవు గడ్డి లాంటి వాడవు, గడ్డి పువ్వు లాంటి వాడు అని దేవుడు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే అబ్రహాం అనబడిన ఒక మహాభక్తుని ద్వారా దేవుడు మనుషుడు ఏ పాటి వాడంటున్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ద్వారా తెలియజేస్తున్న మాటను మనం కూడా ఒకసారి చదువుదాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, దేవుడు మనుషుడు ఏ పాటి వాడంటున్న ప్రశ్నకు 3వ సమాధానంగా ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదెనునైనా నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ఆ స్థలమున నీతిమంతులుంటే వారి నాశనం చేయకుండా ఉంటావా అని దేవునితో అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న క్రమంలో అబ్రహాము గారు ఒక విలువైన మాటను సమాజానికి, క్రైస్తవ్యానికి ఆశ్చర్యం కలిగించి ఒక పదాన్ని ప్రయోగించాడు. ఆయన ఏమన్నాడండి? అందుకు అబ్రహాము. ఎవరు మాట్లాడుతున్నారు? అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. ఎందుకు అబ్రహాం గారి స్థాయి ఏంటో మనకు తెలుసు కదా. ఈరోజు విశ్వాసులుగా మనం అందరం ఉన్నామంటే విశ్వాసమునకు ఇక మూలం ఎవరు? అబ్రహాం గారు. ఈ మూలమైన అబ్రహాం గారిని దేవుడు విశ్వాసులందరికీ తండ్రిగా నిలబెట్టాడు కదా. అంటే విశ్వాసులకు తండ్రిగా నిలబడిన అబ్రహాం గారు ఎంతో గొప్పవాడు. గొప్పవాడైన భక్తిపరుడైన అబ్రహాం గారు అంటున్న మాట చూడగలిగితే, ఇదిగో ధూళియు బూడిదనయ్యున్న నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను అంటున్నాడు. అబ్రహాం గారు బూడిదండి, మీరు చెప్పండి. అబ్రహాం గారు ధూళంటే ఎక్కడ ఉంటుంది? బూడిదంటే ఎక్కడ ఉంటుంది? బూడిద రూపం అబ్రహాం గారి రూపం ఒకటేనేంటి? ఇంతకీ బూడిదని ఎంతమంది చూశారు చెప్పండి? బూడిద ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. ధూళి ఎంతమంది తెలుసు? ధూళి అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ధూళి బూడిద రూపం ఒక పక్కన పెట్టుకోండి, అబ్రహాం గారు మనలాంటి మనిషి, మన అబ్రహాం గారు రూపాన్ని ఒక పక్కన చూడండి. ఈ రెండింటిని మీరు పోల్చి చూడండి, ఎక్కడైనా ఏ అవయవమైనా వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా? బూడిదకను మనిషికి ఏ అవయవమైనా మ్యాచ్ అవుతుందా? ఎక్కడ మ్యాచ్ అవ్వదు. కానీ మ్యాచ్ అవ్వకపోయినా కానీ అబ్రహాం గారు అంటున్నాడు, ఇదిగో నేను ఎలా ఉన్నానంటే
ధూళిగా ఉన్నాను, బూడిదగా ఉన్నాను. ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అంటున్నాడు కదా. అబ్రహాము గారే ధూళి అంటున్నాడు, అబ్రహాము గారు నేను బూడిదని అంటున్నాడు. ఆయనే ఆ పదాలు మాట్లాడుతుంటే మనం ఏమనాలండి? మనము గొప్పలా, అబ్రహాం గారు గొప్పలా? మీ మనసు ఇక్కడే ఉందా? మీకు చెప్పాను, వింటున్న వాక్యమును మీరు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీ అవయవాలన్నీ ఎక్కడ కేంద్రీకృతం అయిపోవాలి? దేవుని యొక్క వాక్యమందు కేంద్రీకృతం అయిపోవాలి. ఒక సినిమా చూసేటప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా చూడండి. ఒక సినిమా చూసేటప్పుడు మీ దృష్టి అంతా టీవీ మీద ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలా అంటే ఆ టైంలో మీరు టీవీ చూస్తున్న టైంలో, సినిమా కానివ్వండి, సీరియల్ కానివ్వండి, ఏదైనా మీరు చూస్తున్నారు అనుకోండి, మీ పిల్లడు కానీ మీ పిల్ల కానీ వచ్చి అమ్మ అన్నం పెట్టని మిమ్మల్ని విసిగిస్తే ఏం చేస్తారు మీరు? 1కి 2 సార్లు అడుగుతుంది, 3కి 4 సార్లు అడుగుతుందంటే అక్కడ ఆ సీన్ ఎక్కడ మిస్ అవుతామా అని ఏం చేస్తారంటే అవసరమైతే పిల్లని కొట్టి వెళ్ళి పెట్టుకొని తిను, లేకపోతే పక్కకి వెళ్ళి అంటారు. కానీ టీవీని మాత్రం ఏమాత్రం విడిచిపెట్టరు. అవునంటారు కదంటారా? అవునేది. ఒక టీవీ చూసేటప్పుడు మీ దృష్టిని ఎలా కేంద్రీకృతం చేస్తారో మీకు తెలుసు, చూస్తున్నా మీకు తెలుసు. మిమ్మల్ని అడుగుతున్నా, కేంద్రీకృతంగా ఇక మీ అవయవాలన్నిటినీ దాని మీదే పెట్టుకొని చూస్తున్న టీవీలో ఉంటున్న ఆ దృశ్యాల వలన, సినిమాల వలన మీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? చెప్పండి. సినిమా వలన మనకేమైనా ప్రయోజనమా? ఏ ప్రయోజనం లేదు. కానీ వాక్యమందు మనం మన దృష్టిని కేంద్రీకృతం చేసుకుంటే, ఇందాక మనం చదివాం కదా పేతురు పత్రికలో, ఏమన్నాడు పేతురు గారు? గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యం ఎప్పుడు నిలుస్తుంది? ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? మనం చనిపోయినా కానీ అది సజీవంగానే ఉంటుంది. ఇది రాశాడు కదా, ఈ యొక్క అధ్యాయాన్ని పేతురు గారు రాశారు కదా. పేతురు గారు ఈరోజు ఉన్నారా? లేకపోయినా వాక్యం ఏముంది? సజీవంగా నిలుచుంది. నీ దృష్టి కేంద్రీకృతం చేసి చూస్తున్న టీవీ వల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. ఎల్లప్పుడూ నిలుస్తున్న వాక్యం అందు నీవు దృష్టి నిలిపితే నీవు కూడా ఎల్లప్పుడూ నిలిచేలాగా ఆ వాక్యము నిన్ను నన్ను చేస్తుంది. అటువంటి దాని మీద దృష్టి నిలపకుండా ఇంతలో చూసి అదిగో దానివల్ల మన జీవితాన్ని పాడు చేసే ఆ టీవీలో ఆ వచ్చే వాటికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం. కానీ దేవుని వాక్యం పట్ల మన దృష్టిని ఏమాత్రం మనము నిలబట్టలేదని అర్థమవుతుంది ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తే. ఎందుకు అంటే మిమ్మల్ని ఇంతటిలో ఇన్ని మాటలు చెప్తాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. మొట్టమొదటిగా నేను మీకు చూపించిన రెఫరెన్స్ ఏ గ్రంథము, ఏ అధ్యాయము, ఎన్నో వచనం చెప్పండి. మీ దృష్టిని కేంద్రీకృతం చేస్తారా లేదో ఇప్పుడే మిమ్మల్ని అడుగుతున్నాను కదా. ఇప్పుడే విన్నారు వాక్యం, పోయిన వాక్యం కాదు నేను అడిగేది మిమ్మల్ని. ఇప్పుడున్న వాక్యాన్ని అడుగుతున్నా. మొదటి రిఫరెన్స్ ఏం చెప్పారు? యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం, అది చూసి చెప్పారు కాబట్టి ఓకే. మూడోసారిగా మీకు చూపించాను కదా రిఫరెన్స్ నేను. ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పండి. బుక్స్ తెరవద్దు, బైబిల్ తెరవద్దు. అక్క చెప్పింది అంటే ఇంతమంది ఉంటే ఒక్కరికైనా వాక్యం గుర్తుండేది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేనంటే మరి మీరు బాధపడతారేమో, మీరే చూసుకోండి. దేవుని దృష్టిని దేవుని వాక్యం పట్ల మీ దృష్టి ఎంత కేంద్రీకృతమైందో. అదే సినిమా అయితే ఇక్కడే సినిమా నేను స్క్రీన్ వేసి ప్రొజెక్ట్ చేస్తే దాంట్లో హీరో ఎప్పుడు ఎంటర్ అయ్యాడో కూడా చెప్పేశారు. ఆ హీరో వచ్చే కారా, లేకపోతే బండా, లేకపోతే నడిచి వచ్చాడా, లేకపోతే ఏ ఫోజులు వచ్చాడో, ఏ యాంగిల్ వచ్చాడో అడిగితే చక్కగా చెప్పేస్తారు. మీరంటే మీరే కదండి, ప్రపంచం అలా ఉంది. వాక్యము మేలు చేసేదయ్యా, వాక్యం మీద దృష్టి నిలబండయ్యా అంటే వాక్యానికి మనం అవకాశం ఇవ్వం, కానీ వ్యర్థమైన వాటికి మనం అవకాశం ఇవ్వడానికి పరుగులు ఇస్తున్నాం. ఇప్పుడు వస్తున్న మన ఆలోచనలు ఆలోచిస్తూ వస్తున్నాం. ఏంటి అంటే అబ్రహాం గారు ఏమన్నారు? నేను ఎవరిని? ధూళిని, అలాగనే బూడిదను. ఇప్పుడు అబ్రహాం గారి నేను ధూళిని బూడిదనై అంటే అబ్రహాం గారి గోరు ఉంది కదా, కాలగోరు, అర్థమవుతుంది ఆ మాట. అబ్రహాం గారి కాల గోరు ఉంది కదా, ఆ గోటిలో ఇసుక రేణు ఉంది కదా, ఆ ఇసుక రేణు కన్నా మీరు సరిపోతాం చెప్పండి. అబ్రహాము గారి కాలగోటిలోని ఇసుక రేణు కూడా మనం సరిపోం. అంత గొప్పవాడైన ఆయన అంటున్నాడు నేను ధూళిని బూడిదని అంటుంటే మనమేమనాలి చెప్పండి? మనం ఎంత ఏ పార్టీ వారం అంటే ఆ మాటలను ఉంది చూడండి. నీవు మనుషుల జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పార్టీ వాడంటే ఏ యోగ్యత లేదనే కదా ఆ యొక్క అర్థము. ఆ ప్రశ్న ఒకటికి ఎన్నిసార్లు అడిగాడు ఆ ప్రశ్నని దేవుడు?
ఒకటికి ఎన్నిసార్లు అడిగాడని ఆ ప్రశ్న దేవుడు? 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడుగుతున్నాడంటే ఏదో ఒక గొప్ప విషయం దానిలో దాగి ఉన్నది. ఆ దాగిన విషయాలు మనం చూస్తున్నాం. మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడికి ఏ యోగ్యత లేదు, ఎందుకంటే వాడు మన్ను. మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడికి ఏ యోగ్యత లేదు, ఎందుకంటే వాడు గడ్డి లాంటి వాడు. ఇగో గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోయినట్లుగా వీడు కూడా వాడిపోతాడు. ఇక మూడోదిగా మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్రహాం గారి ద్వారా మనం చూస్తున్నాము, నేను ధూళియు బూడిదనై ఉన్నాను. నిజంగా బూడిదనగానే బూడిద ఎలా వస్తుందో తెలుసు కదండి మనందరికీ. బూడిద ఎక్కడి నుంచి వస్తుంది? బూడిద దేనిలోంచి తయారవుతుందండి? దేనిలోంచి? కట్టెల్లో నుంచి. మనందరూ తెలుసు. ఎందుకంటే పూర్వకాలం నుంచి మనం చూసుకుంటూ వస్తే వంట ఎక్కడ జరిగేదంటే పొయ్యిల మీద జరిగేది. కాబట్టి పొయ్యిని మనం పరిశీలిస్తే బూడిద ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు. పొయ్యిలో పుల్లలన్నీ పెడతాం, కట్టెలన్నీ పెడతాం. కట్టెకు ఏం వెలిగిస్తాం? మంటను వెలిగిస్తాం. మంట ఎలుగుతూ ఉన్నప్పుడు ఆ మంట ఆ కట్టె మీద ఉన్నంతకాలం బూడిద వస్తుందంటే రాదు. అర్థమైందా మాట? కర్ర మండుతూనే ఉందనుకోండి, బూడిద వస్తుందా? రాదు కదా. బూడిద ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే ఆ కర్ర మండడం ఆరిపోవాలి, ఆ మంట ఆరిపోయి దానిలో వేడిమి అనేది తగ్గిపోవాలి. వేడిమి తగ్గిపోయి ఇక నొప్పి అనేది లేకుండా ఉన్నప్పుడు ఆ కర్ర నుంచి వెలువడుతుంది బూడిద. ఇటువంటి ఈ బూడిదతో ఎవరు పోల్చుకుంటున్నారంటే మహాభక్తుడు పోల్చుకుంటున్నాడు. వేడిమి తగ్గిపోయిన తర్వాత బూడిద వచ్చింది కదా. ఇప్పుడు ఏగత లేకుండా ఉన్న ఈ బూడిదతో ఈయన పోల్చుకుంటుంటున్నాడు, నేను బూడిద లాంటి వాడనంటే. నిజంగా మన జీవితాన్ని కూడా మనం పరిశీలిస్తే అగ్నిగా లేదా శక్తిగా లోపల ఆత్మ అనేది మనల్ని రగిలిస్తూ ఉన్నంత వరకే మన జీవితం అన్నది ముందుకెళ్తుంది. ఆత్మ అనే మంట మన నుంచి విడిపోతే ఈ శరీరం దేనికి ఉపయోగపడుతుందండి? బూడిదే. అవునరే కదంటారా? మంట అనే ఆత్మ మన లోపల ఉంది. అది శక్తి గలది. అది ఉంది కాబట్టి, రగులుతుంది కాబట్టి మన దేహం అన్నది సజీవంగా నిలబడుతుంది. ఈరోజు నేను చూస్తున్నానంటే లోపల ఉన్న ఆత్మే కారణం. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే లోపల ఉన్న ఆత్మే కారణం. ఈరోజు నేను చలిస్తున్నానంటే లోపల ఉన్న ఆత్మే కారణం. వీటన్నిటిని చూస్తుంటే ఈ ఆత్మను ప్రసాదించినది, ఈ దేహమును ప్రసాదించినది, ఈ రెండు పనిచేసేలాగా చేస్తున్నది ఎవరంటే మన కుమ్మరివాడైన దేవుడు. ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఇక మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనల్ని ఒక్కసారి ఈ మాటలు తెలియజేస్తూ మనల్ని ప్రశ్నించుకుంటూ మన విలువని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడికి మనం ఎంత లోబడాలో తన మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మనిషి ఆత్మ అనేది ఉన్నంత వరకే రగులుతూ ఉంటాడు. అగ్నిగా ఉంటున్నా లేదా శక్తి కలిగిన ఆత్మ వెళ్ళిపోగానే మనిషి ఏ శక్తి లేని వాడిగా పడి ఉంటాడు. ఈరోజు ఆత్మ ఉంది కాబట్టి మనల్ని మనం పేరు పెట్టి పిలుచుకుంటున్నాం, మనంగా మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, పేరు పెట్టి పిలుస్తాడా? ఒక చనిపోయిన వారిని మన ముందు ఎక్కడైనా పొడికేబెట్టామనుకోండి, అయ్యో ఏంటి పలాన్ని సుబ్బారావు గారినో లేకపోతే వెంకట్రావు గారినో ఎవరినో అలా పొడికేబెట్టారేంటి, దాన్ని అక్కడ పొడికేబెట్టారేంటి ఆయన అనరో. ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ తరపున పొడికేబెట్టండి, ఆ ప్లేస్ సరిపోతుంది, ఈ ప్లేస్లో పొడికేబెట్టండి అంటారు. పలికే పదమే మారిపోతుంది. ఏమి లేనప్పుడు? ఆత్మ లేనప్పుడు, రగులే ఆత్మ లేనప్పుడు పలికే పదమే మారిపోతుంది. మనుష్యుడు ఏ పాటి వాడు? ఏగుతున్నది నీ వాడిలో, ఏగుత వాడిలో లేదు. ఇక శవం అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు. హైందవ సోదరులు ఏం చేస్తారంటే ఈ దేహాన్ని తీసుకెళ్తారు, పుల్లలు పేరుస్తారు, పుల్లల మీద వేస్తారు, పొలంలో పెట్టి కాలుస్తారు. చివరికి ఏమైపోతాడు ఈ మానవ దేహముతో అంటే, ఈ మానవ దేహం అయిపోతుందంటే మంటలో కాలిపోయి చివరికి బూడిదగా మారిపోయి చివరికి మరలా బూడిదల మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు 3 సార్లు చెప్పాడు, ఇదే ప్రశ్నను 3 సార్లు వేసాడంటే దీనిలో చాలా పరమార్థం దాగి ఉందన్నాను కదా. మనం 3 సమాధానాలు చూసాము. మొదటిదిగా మనం చూసాము, మనుషుడు ఏ పాటి వాడంటే మొదటిది మనిషి మన్ను. మనిషి ఏ పాటి వాడంటే రెండోదిగా చూసాం మనము, ఎంతలో కనబడుతుంది అందంగా, అంతలో సూర్యుని వేడిమి రాగానే మాయమైపోతుంది, వాడిపోతుంది. మనిషి గడ్డి లాంటి వాడు, గడ్డి పువ్వు లాంటి వాడు. ఇక మూడోదిగా చూసాము, మనిషి ధూళి లాంటి వాడు, బూడిద లాంటి వాడు. అందుకనే 3 సార్లుగా భక్తులు అడిగారు, మనుషుడు ఏ పాటి వాడు, మనుషుడు ఏ పాటి వాడు. మనలో ఏ గతి లేదు. మట్టి మనం
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మట్టిని తక్కువగా చూస్తాం, బంగారాన్ని ఎక్కువగా చూస్తాం. అంతే కదా? మనము మట్టి రేట్ ఎక్కువ, బంగారం రేట్ ఎక్కువ? ముగించేస్తున్నాను, చాలా శ్రద్ధగా చెప్పండి. మట్టి రేట్ ఎక్కువ, బంగారం రేట్ ఎక్కువ? బంగారం రేట్ ఎక్కువ. బంగారం ఎవరో తెలుసా? దేవునికి బంగార స్థాయిలో ఉన్నది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన ప్రవక్తన వేరు, ఆయన దేవుని కోసం బ్రతకాలని తలస్తున్న ఆలోచన వేరు, ఆయన తీర్మానాలు వేరు. మట్టి మనం, మట్టి ఎవరు? మనం. ఇప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కువగా? అంటే దేవుడు ఎవరికి విలువ ఇవ్వాలి ఎక్కువగా? బంగారమైన యేసుక్రీస్తు వారికి విలువ ఇవ్వాలి కదా. బంగారమైన యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించాలి కదా. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మట్టైన మనల కోసం బంగారాన్ని సైతం విడిచిపెట్టేశాడు. అర్థమైందా నా మాట? మట్టైన మన కోసం, ఏ విలువ లేని మన కోసం బంగారాన్ని బలిగా పంపించేశాడు. ఏ గతి లేకపోయినా దేవుడు ఎంత చేస్తుంటే దేవుడిని వదిలిపెట్టడానికి ఎలా వస్తుంది మనసు అసలు? చెప్పండి. దేవుడు లేకపోతే మన జీవితం ఉందా? దేవుడి ప్రమేయం లేకుండా నువ్వు ఒక్క సెకండ్ బ్రతుకు చాలు, నీవు గొప్పవాడు, నీవే దేవుడు అంట నేను బ్రతకగలవా? దేవుడి ప్రమేయం లేకుండా, దేవుడి ప్రమేయం లేకుండా నీ జీవితాన్ని ఒక్క సెకండ్ చాలు, ఒక్క సెకండ్ బ్రతకాలి చాలు. బ్రతకగలమంటే మన వలన కానే కాదు. అంత గొప్పవాడు దేవుడు, మహోన్నతుడి దేవుడు. మహోన్నతుడైన దేవుడు మట్టిగా ఉండిన మనలను మహిమలోకానికి తీసుకెళ్ళని నిరంతరం మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని నిర్మించిన విధానం ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషుడు ఏ పాటి వాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఎక్కువగా లోబడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన విలువైన మాటల చేత మనలందరినీ పొరుకొలుపుతున్నాడు, మేలుకొలుపుతున్నాడు. విన్న మాటలు మీకు అర్థమని అనుకుంటున్నాను. మనుషుడు దేవుని మధ్యలో ఉండడానికి కూడా యోగ్యత లేనివాడు. మనిషినికి యోగ్యత లేకపోయినా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన అర్థం చేసుకోవాలి, ఆయనకు అనుకూలంగా మారిపోవాలి. దేవుడు మెచ్చుకునే విధానంగా మనం అందరము మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. అది వాక్య వినే విషయంలోనా, ఆరాధనకు వచ్చే విషయంలోనా, ఇక మిగతా విషయాల్లో మనము వాక్య ప్రకారం జీవించే విషయంలోనా, ఇక ఏ విషయంలో మనమండి, ఏ విషయంలోనండి, ప్రతి విషయంలో వాక్యము పట్ల జాగ్రత్త వైఖరిని మనము కలిగి ఉండాలి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చేయాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తననే జాగ్రత్తగా అంటున్నాడంటే వచ్చిన మనం వాక్యాన్ని విన్న తర్వాత వాక్యం పట్ల ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మన జీవితాన్ని దేవునికి ఎంతగా అర్పించాలో మీరందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఏ యోగ్యత లేకపోయినా దేవుడు గొప్పగా మనల్ని చూడాలని కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని అర్థం చేసుకుందాం, ఆ దేవునికి లోబడి బ్రతుకుదాం. ఇంతకాలం వ్యర్థమైపోయిన కాలాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇక కాలం వ్యర్థం అవడానికి వీలులేదని దేవునికి లోబడి దేవుడు మెచ్చుకునేలాగా బ్రతుకుదాం. అటువంటి స్థితిలోనికి మనందరం చేరుకోవాలి. ఇలాంటి స్థితికి పరమ తండ్రి తన అత్యున్నతమైన సహాయాన్ని మనందరికీ దయచేయాలి. ఆయన తన సహాయాన్ని దయచేయాలా ఆయన శ్రేష్టమైన పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచి ప్రార్థనలోకి వించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న కన్న తండ్రి, దేవా, నిజమే దేవా, మిమ్మల్ని తండ్రి అనడానికి మాకు ఏ యోగ్యత లేదు. మీరు ఎంతో గొప్పవారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా మేము ఏ పార్టీ వారమని భక్తులు ప్రశ్నిస్తున్నాగా, ఏంటి ఆ ప్రశ్నకు సమాధానాలను మేము పరిశీలిస్తున్నప్పుడు మీరు ఇచ్చిన సమాధానాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మేము మీకు ఎంతగా లోబడాలో మాకు నేర్పించాయి. నిజమే, మేము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే గడ్డి పువ్వు లాంటి వారము, ఆవిరి వంటి వారం తండ్రి. మేము బూడిద ధూళిలాగా మారిపోయిన మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని నిరంతరం మీ జ్ఞాపకాలు ఉంచుకుంటూ నిత్యము మా కోసం మీరు ఆలోచిస్తున్నారు. ప్రతి క్షణము మీ మనసును మా మీదే ఉంచుతున్నారు. దేవా, మీరు ఎంతో గొప్పవారు. అసలు మీ ఆలోచనలో మా పేర్లు తలుస్తా కూడా మాకు యోగ్యత లేదు. మీరు ఎంతో గొప్పవారు. అయినా కానీ మమ్మల్ని ప్రేమిస్తూ మాకు మహిమ లోకాన్ని ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారంటే మీ ప్రేమ ఎంత గొప్పది మేము అర్థం చేసుకోవాలి. యోగ్యత లేని మాకు మహిమలోకము పొందుకునే భాగ్యాన్ని మీరు మీ ప్రేమతో మీ కృపతో ప్రసాదిస్తుంటే దాన్ని దుర్వినియోగం చేసుకునే స్థితిలో ఉన్నారు తండ్రి. చాలామంది ఉన్నారు. వారిని అందరినీ మార్చండి. మీరంటే తండ్రి ఇక నిర్లక్ష్య వైఖరి కలిగిన ప్రతి ఒక్కరిని మార్చండి. మీ కృపచేత బలపరచండి. మీరు చూపిస్తున్న మీ ప్రేమకు తండ్రి మేము కూడా తగినట్లుగా మిమ్మల్ని గౌరవిస్తూ మీకు లోబడి బ్రతికే భాగ్యము దయచేయమని వేడుకుంటూ, మీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ మీ ఆత్మీయ మేలుతో సంతృప్తిపరచమని కోరుకుంటూ,
ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు దేవుని యొక్క విలువైన మాటలను ఆసక్తితో విన్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు.